2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి భారీ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల నియామకం పూర్తి చేశారు. కమిటీల నియామకం పూర్తి చేశారు. త్వరలో బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. బస్సు యాత్ర ఒంగోలు నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు నుంచి రాయలసీమ జిల్లాలో పూర్తయిన తర్వాత నెల్లూరు మీదుగా కృష్ణా, గుంటూరు, ఆ తర్వాత గోదావరి జిల్లాలు పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇలా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6న వైఎస్ఆర్సీపీ కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపైన చర్చించబోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొద్దో గొప్ప సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంది. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం కూటమి గెలుచుకుంది. గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీని అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2019లో వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి, అందుకే ఆ పార్టీలో అధికారంలోకి వచ్చాయి. కాబట్టి గోదావరి జిల్లాలపైన, ఉత్తరాంధ్ర పైన ఫోకస్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బలం పెంచుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగింది, వైసీపీ గ్రాఫ్ పెరిగింది. వైసీపీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 35 నుంచి 40 సీట్లకు పైగా గెలుస్తుందని వైసీపీకి సంబంధించిన సర్వేల్లోనూ తెలుస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్వేల్లోనూ అదే అంశమే వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గోదావరి జిల్లాలపైన ఫోకస్ పెట్టింది, ఉత్తరాంధ్ర పైన ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం కూటమికి గుండెకాయ లాంటివి గోదావరి జిల్లాలు. ఇక్కడ జనసేన బలంతో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంది. ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ అలయన్స్ వల్ల వైఎస్ఆర్సీపీకి దెబ్బ పడింది. కాబట్టి ఈ ప్రాంతం పైన స్పెషల్ ఫోకస్ చేయాలి. ఈ ప్రాంతంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలవాలి. అందుకు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నాయకులను ప్రిపేర్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరైతే గట్టిగా పోరాడగలరు, ఎవరైతే గెలవగలరు, ఇలా వ్యూహాత్మకంగా ప్రతి నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాత్మకంగా సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వచ్చాయి. ఇక్కడ కూడా వైసీపీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సులభం అవుతుంది. కాబట్టి ఉత్తరాంధ్రలో కూడా ప్రతి నియోజకవర్గంపై జగన్మోహన్ రెడ్డి దృష్టి పెడుతున్నారు. అక్కడ ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇన్ఛార్జీలు నియమించడమే కాదు, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి స్థానిక అంశాలను ఆధారంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రణాళికతో వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకొని, బేరీజు వేసుకొని, వాటిని పరిగణలోకి తీసుకొని వ్యూహాలు సిద్ధం చేయాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గంలో గెలవగలరు. రాష్ట్రం అంతా ఒక యూనిట్ గా తీసుకొని పనిచేయడమే కాదు, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడమే కాదు, నియోజకవర్గం యూనిట్ గా తీసుకొని వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా ప్రత్యేకంగా తీసుకొని వ్యూహాలు సిద్ధం చేసి, అక్కడ రాష్ట్ర యూనిట్ గా తీసుకున్నటువంటి వ్యూహాలను అమలు చేస్తూ, అదేవిధంగా నియోజకవర్గం యూనిట్ గా తీసుకున్నటువంటి వ్యూహాలను అమలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి భారీగా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బస్సు యాత్ర మొదలు పెడతారు. బస్సు యాత్ర పూర్తయిన తర్వాత పాదయాత్ర మొదలు పెడతారు. బస్సు యాత్రలో నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కీలకమైన వ్యక్తులతో మాట్లాడతారు. కీలక అంశాలపైన మాట్లాడతారు. స్థానిక అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తారు. ఆ తర్వాత పాదయాత్రగా మెజార్టీ గ్రామాల్లోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. మెజార్టీ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలవబోతున్నారు. వారి సమస్యలను వినబోతున్నారు. వారి సమస్యలను విని వాటికి ఒక పరిష్కారం చూపడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేయబోతున్నారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇవ్వబోతున్నారు. ఇంత వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల లక్ష్యంగా ముందుకు వెళ్లడం పైన తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే వైసీపీలోకి టచ్ లోకి వస్తున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి.